హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి ప్రేమ కథ మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అమెరికా నుండి బయలుదేరి బొంబాయికి చేరుకోగానే ఇంటికి ఫోన్ చేశాడు శ్రీను. తన చెల్లెలు ప్రియా మాట్లాడింది. హైదరాబాద్కి చేరుకోగానే నేరుగా ఇంటికి రాకుండా తను చెప్పిన అడ్రస్కు వెళ్ళమంది. వాళ్ళు తమకి దూర బంధువులు అని చెప్పింది. ఒక రోజు పోయాక అందరూ ఇక్కడికే వస్తున్నాము అని చెప్పింది. చేసుకోబోయే సత్య కూడా తమతో పాటు వస్తుంది అని, అంతవరకు అక్కడే ఉండమని ఆర్డర్ వేసింది ఆమె. ఎప్పుడెప్పుడు వెళ్ళి అందరినీ చూడాలనే కోరికని మనసులోనే అణిచిపెట్టుకొని చెల్లె చెప్పిన విధంగానే చేయడానికి ఓకే అన్నాడు శ్రీను. పైగా ప్రయాణం చేసి అలసిపోయిన అతనికి ఈ ఒక్కరోజు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని కూడా అనుకున్నాడు. దాదాపు 11 సంవత్సరాలు అవుతోంది శ్రీను అమెరికా వెళ్ళి. ఇంటర్ కంప్లీట్ కాగానే అమెరికాలో ఉంటున్న అతని బాబాయ్ వచ్చి శ్రీనుని తీసుకుని వెళ్ళాడు. అక్కడే పై చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు శ్రీను. మధ్యలో 2 సార్లు ఇండియాకి వచ్చినా 10 రోజుల కంటే ఎక్కువే ఉండలేకపోయాడు. ఈసారి మాత్రం 6 నెలలు ఇండియాలోనే గడిపి సత్యాన్ని పెళ్లి చేసుకొని తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని మరీ వచ్చాడు. పనిలో పనిగా తన చెల్లెలకు కూడా మంచి సంబంధంగాని కుదిరితే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిగేలా చూడమని వాళ్ళ నాన్నతో కూడా చెప్పాడు. సత్య గుర్తుకు రాగానే అతని మనసంతా ఆమె జ్ఞాపకాలతో నిండిపోయింది. తను అమెరికా వెళ్లే ముందు ఆమెను చూశాడు. అప్పుడు సత్యకి 14 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతూ ఉంది. ముద్దుగా బొద్దుగా అందంగా ఉంటుంది సత్య. ఆమె మేనమామ కూతురే కావడంతో చిన్నప్పుడే ఇద్దరికి పెళ్లి చేసేశాడు మామయ్య. పెద్దయ్యాక ఎక్కడ సత్యాన్ని కాదంటానో అనే భయంతో ఆయన అలా చేశాడు. తను అమెరికా వెళ్ళిపోగానే ఆయన భయం కాస్త రెట్టింపైంది. బాగా సంపాదించి అక్కడే ఏ ఎర్రతోలు పిల్లనో పెళ్లి చేసుకుని స్థిరపడిపోతానేమో అని తెగ కంగారు పడిపోయారు. వరుసగా అమెరికాకి ఉత్తరాలు రాస్తూ సత్యాన్ని మరోసారి పెళ్లి చేసుకుని శాశ్వతంగా నీతో పాటు తీసుకొని పో అంటూ తెగ తొందర చేస్తున్నారు. ఆయన తొందరని గ్రహించి నవ్వు వచ్చినా ఒక తండ్రిగా తన బాధ్యతను మర్చిపోకుండా సత్య విషయం తనకి పదే పదే గుర్తు చేస్తున్నందుకు ఆయనపై అభిమానం కూడా కలిగింది శ్రీనుకి. మధ్యలో 2 సార్లు ఇండియాకి వచ్చినా సత్యాన్ని కలుసుకునే అవకాశం మాత్రం అతనికి దొరకనే లేదు. తానెప్పుడు వచ్చినా సత్య ఎక్కడో హాస్టల్లో చదువుకుంటూ ఉందని చెప్పేవాళ్ళు. ఆమె దగ్గరికి వెళ్తానని చెప్పినా ఇంట్లో వాళ్ళు వినిపించుకునే వాళ్లే కాదు. నువ్వు వెళితే అది చదువుపైన ఉన్న ఇంట్రెస్ట్ అంతా నీపైకి డైవర్ట్ చేసి చదువులో జీరో అయిపోతుంది. అప్పుడిక అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అని తను సముదాయించేవాడు నాన్న. ఇప్పుడు సత్య MBA పూర్తి చేసింది. నేనంటే సత్యకి ఎంత ఇష్టమో ఆమె రాసే లెటర్స్ ద్వారా నాకు అర్థమయ్యేది. తన ఫోటోలను పంపించమని ఎంత బ్రతిమిలాడినా ఇండియాకి వచ్చాక ఫోటో ఏం కర్మ, ఏకంగానే నన్నే చూస్తావు కదా అంటూ బదిలిచ్చేది ఆమె. చేసేదేమీ లేక సత్య ఇప్పుడెలా ఉంటుందో ఊహించుకుంటూ ఇన్ని రోజులు కాలం గడిపాను. ఇప్పుడు ఆగమేఘాల మీద సత్య ముఖారు విందాన్ని చూసి ముచ్చట పడదాము అనుకుంటే స్పీడ్ బ్రేకరులా తన చెల్లెలు ఇలా తనని హైదరాబాద్లోనే ఆపేసరికి కాస్తంత నిరుత్సాహం ఆవహించింది శ్రీనుకి. అయినా ఒక్కరోజే కదా అని అనుకున్నాడు అతను. తలుపు తెరుచుకోగానే ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది శ్రీనుకి. ఆమె అతన్ని ఎవరు నువ్వు అన్నట్లుగా చూసింది. శ్రీను ఆమె అందానికి ముగ్ధుడైపోయి చూపు మరల్చుకోకుండా ఆమె వంక అలాగే గుట్లప్పగించుకొని చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆమెకు ఉండబట్టలేక ఎవరండి మీరు, ఎవరు కావాలి అని ప్రశ్నించింది ఆమె. అతను తనని అలా మృంగేసేలా చూడడం నచ్చక ఇబ్బంది పడుతూ, ఓ ఐఆమ్ సారీ అండి, నా పేరు శ్రీను, అమెరికా నుండి వస్తున్నాను, మా చెల్లెలు అంటూ అతను చెప్పింది పూర్తి కాకుండానే ఆమె ఆనందంగా అరిచినట్లంది. ఓ వేణుగారా, రండి రండి, మీ గురించి ప్రియా ఫోన్ చేసి చెప్పింది అన్నట్లు నన్ను గుర్తుపట్టారా అని అతను లోపలికి రమ్మని ఆహ్వానించి యాంగ్జైట్మెంట్లా అంది ఆ అమ్మాయి. శ్రీను తన బ్యాగ్ని సోఫాలో వేసి ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఆమెను తను ఎక్కడ చూసినట్లుగా గుర్తు ఉన్నా ఆమె ఎవరో మాత్రం కనుక్కోలేకపోయాడు. ఓ ఐఆమ్ సారీ అండి, గుర్తుకు రావడం లేదు, కాస్త నొచ్చుకున్నట్లు అన్నాడు శ్రీను. ఇంత అందమైన అమ్మాయిని
గుర్తుపట్టారా అని అడిగినా కూడా ఆమె ఎవరో పోల్చుకోలేకపోవడంతో కాస్త అనీజీగా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు తను వాళ్ళింటికి గెస్ట్గా వచ్చాడు. కనీసం చెల్లెలు ప్రియా ఇక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు వీరి గురించి డీటెయిల్గా కనుక్కొని ఉండాల్సింది. అప్పుడు తనకు ఆలోచనే రాలేదు. వీళ్ళ విషయాలన్నీ తెలుసుకుని ఉంటే ఇప్పుడు ఇంత అనీజీ ఉండేది కాదు అనుకున్నాడు. అతని మాటలకి ఆమె నిజంగానే చిన్నబుచ్చుకుంది. అంటే నన్ను గుర్తుపట్టలేదన్నమాట. పోనీలేండి, అమెరికా వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇలాగే మర్చిపోతారు. ఎందుకంటే అక్కడ అమెరికా అమ్మాయిలు ఎర్రగా బుర్రగా కనిపించేసరికి ఇండియన్ అమ్మాయిలు అట్టే మర్చిపోతారు అని ఆమె మాటలకు నవ్వుకున్నాడు శ్రీను. కానీ ఆమెతో తనకు ఎంతో అనుబంధం ఉన్నట్లు, ఇద్దరికి ఎంతో పరిచయం స్నేహం ఉన్నట్లుగా అనిపిస్తుంది శ్రీనుకి. కానీ బుర్ర ఎంత సాన పెట్టినా ఆమె ఎవరో గుర్తుకు రావడమే లేదు. పోనీ ఓ క్లూ ఇవ్వమంటారా అని నవ్వుతూ. శ్రీను మొహం వెలిగిపోయింది. ఆ అమ్మాయి తనకు అత్యంత సన్నిహితురాలుగా కనిపిస్తూ ఉంది. కానీ సడన్ గా గుర్తుకు రావడం లేదు. ఆమె ఇచ్చే చిన్న క్లూ చాలు ఆమెని కనిపెట్టడానికి అనుకుంటూ ఉత్సాహంగా ఇవ్వండి అన్నాడు. మీరిచ్చే క్లూ ఆధారంగా మీరెవరు ఇట్టే పట్టేస్తాను అని అన్నాడు శ్రీను. ఆమె నవ్వుతూ ఒక క్షణమాగి నా పేరు భువన అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. మళ్ళీ ఇరకాటంలో పడ్డాడు శ్రీను. భువన ఆ పేరుగల అమ్మాయితో తనకు పరిచయం ఉన్నట్లు అతని జ్ఞాపకమే లేదు. ఎంత ఆలోచించినా ఈ భువన అనే అమ్మాయిని ఎక్కడ కలుసుకున్నానో కూడా అర్థం కాలేదు శ్రీనుకి. ఆమె మొహంలో సూటిగా చూస్తుంది. గుర్తుపట్టారా అన్నట్లు అతని మొహంలోకి సూటిగా చూస్తుంది. శ్రీనుకి ఆమెతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమెను చూస్తూ ఉంటే ఎంతో సన్నిహితురాలుగానే కనిపిస్తుంది. కానీ గుర్తు రావడం లేదు అతనికి. శ్రీను అసహనంగా తల విదిలించాడు. అతని అవస్థని గమనించి చిన్నగా నవ్వుకుంది భువన. మీ మొహం చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది నేనెవరో గుర్తుపట్టలేదు అని. పోనీలేండి, 2 విమానాలు ఎక్కి వచ్చారు కదా, అలసటతో మీ మెదడు ముద్దుబారినట్లు అయిపోయింది. కాస్తంత ఫ్రెష్ అయ్యి తర్వాత తీరిగ్గా నేనెవరో మీరు ఆలోచిద్దురు గాని అంటూ అతని టవల్ అందించింది భువన. అప్పుడు గమనించాడు శ్రీను, ఆ ఇంట్లో భువన తప్ప మరెవ్వరూ లేరు. కలయి చూశాడు. ఎవరూ కనిపించకపోయేసరికి ఆశ్చర్యంగా ఇంట్లో ఎవరూ లేరా అని అన్నాడు అతను. ఎవరూ లేరు, నాన్న క్యాంపుకి వెళ్లారు. మమ్మీ తన ఫ్రెండ్తో మ్యారేజ్ ఉంటే పక్కూరికి వెళ్ళింది. రేపటి వరకు ఎవ్వరూ రారు. మీరు వస్తున్నారు అని ప్రియా ఫోన్ చేసినప్పుడు నేనొక్కదాన్నే ఉన్నాను. కొంచెం ముందు ఫోన్ చేసినా మా మమ్మీ ఇంటి దగ్గరే ఉండిపోయేది అని చెప్పాను. శ్రీనుకి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. ఒక అందమైన పెళ్లికాని అమ్మాయితో ఒంటరిగా ఒకరోజు గడపడము అంటే అతనికి కొంచెం భయం వేసింది. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే కొంపలంటుకుపోతాయి. అతనికి సత్య గుర్తుకు వచ్చింది. తను ఏదైనా పొరపాటు చేస్తే సత్యకి తన మొహం ఎలా చూపించగలను? శ్రీనుకి తన చెల్లెల మీద కోపం ముంచుకొచ్చింది. ఎంతో దూరం నుండి వచ్చినా తనని నేరుగా ఇంటికి రమ్మనకుండా ఇలా పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండమని చెప్పింది ఆమె. ఆమె మాటని కాదనలేక అతని ఇంటికి వచ్చాడు. అప్పుడే తను చెప్పాల్సింది డైరెక్ట్ ఊరికే వచ్చేస్తాను అని. అతని ఆలోచనని గమనించిన భువన, అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించిందో తెలుసా మీ సిస్టర్ అని అడిగింది ఆమె. ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. మీరేం కంగారు పడబాకండి. మీ ఊరిలో ఎవరో పెద్ద మనిషి చనిపోయారంట. ఊరంతా విషాదంలో ఉందట. ఆ సమయంలో మీరు ఊరికి వెళ్ళడం ఏం బాగుంటుంది అని మిమ్మల్ని మా ఇంటి దగ్గర ఉండమని చెప్పింది ప్రియా. మీరింకేమీ ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి అంటూ బాత్రూమ్ వైపు దారి చూపింది భువన. మారు మాట్లాడకుండా తన బ్యాగ్లో ఉన్న డ్రెస్ని తీసుకొని అటువైపు నడిచాడు శ్రీను. అతనికి అప్పుడు అర్థమైంది తన చెల్లెలు ప్రియా తను ఎందుకు ఊళ్ళోకి రావద్దన్నదో. ఈ విషయం తనతో చెప్పకుండా రేపు ఉదయానికల్లా మేమే అక్కడికి వస్తాము అని చెప్పింది. అంటే ఇందుకేనేమో అనుకున్నాడు. తను ఇక్కడికి రావడానికి కారణం అర్థం కాకపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ బాత్రూంలోకి దూరిపోయాడు అతను. స్నానం చేస్తున్నంతసేపు భువన గురించి ఆలోచనలతోనే గడిపాడు. ఎంత ఆలోచించినా ఆమె ఎవరో అతనికి అర్థమే కాలేదు. భువన పేరెంట్స్ గురించి అడిగితే ఆమె ఎవరో ఇట్టే పట్టేయవచ్చు అనే ఆలోచన రాగానే తేలిక పడ్డాడతను. 15 గంటల ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయాడు. అతను బాత్రూంలో ఉండగానే భువన వేడివేడిగా అన్నం వడ్డించింది. అందుబాటులో ఉన్న కూరగాయల్ని తరిమి కూర కూడా వండింది. అన్నట్లు మీ పేరెంట్స్ ఎవరో చెబుతారా అని అడిగాడు శ్రీను. పేరెంట్సా అంటే అని అర్థం కానట్లు అడిగింది.
అదేనండి మీ అమ్మా నాన్నల పేర్లు అన్నాడు. ఆమె భారంగా నిట్టూర్చి, మీరు నన్నే గుర్తుపట్టలేదు, ఇక మా వాళ్ళని ఏం గుర్తుపడతారులేండి. అయినా వారు కూడా రేపు ఉదయానికల్లా వచ్చేస్తారు. అప్పుడు వారిని చూసి తీరిగ్గా గుర్తుకు తెచ్చుకోండి. అనవసరంగా ఇప్పుడు వారి పేర్లను చెప్పి మిమ్మల్ని ఇంకా టెన్షన్ గురి చేయడం ఎందుకు అని అంది భువన. శ్రీను మారు మాట్లాడలేదు. అతను డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగాని భువన అతనికి వడ్డించింది అన్నం. అది తిన్న శ్రీను ఆమె వంక చూసి సూపర్ అని చెప్పాడు. ఆమె మౌనంగా మొహం పెట్టి, వంటకాలా లేక నేనా అని అడిగింది ఆమె. ఆమె మాటలకి గతుక్కుమన్నాడు శ్రీను. మీరు కాదండి, వంటకాలు సూపర్గా ఉన్నాయి అని చెప్తున్నాను అని అన్నాడు శ్రీను. అంటే నేను సూపర్గా లేననే కదా మీ ఉద్దేశం అని అంది చిరుకోపం నటిస్తూ. మళ్ళీ ఇరుక్కున్నాడు శ్రీను. అది కాదండి, మీరు కూడా సూపర్గానే ఉన్నారు, మీరు చేసిన వంట కూడా సూపర్గా ఉంది అన్నాడు. ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాక, ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఇలా మాటలతో కొండెక్కించి లోబర్చుకోవాలనే కదా మీ ఆలోచన అని అంది ఆమె కోపంగా. హవాక్కైపోయాడు శ్రీను ఆమె మాటలకి. ఆమె మహా చలాకి పిల్ల అని ఆ మాటలను బట్టి అర్థమైంది. ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాడు శ్రీను. అతను మరేమీ మాట్లాడకుండా కామ్గా తలదించుకొని ఉప్మా తినడంతో నిమగ్నమయ్యాడు. భువన లోలోనే నవ్వుకుంది. అమెరికా నుండి వచ్చారు, అమ్మాయి మాటలకు జవాబు చెప్పేంత ఫాస్ట్ గా కూడా కాలేదేమిటండి అని అంది చట్నీ వడ్డించుతూ అతన్నే ఓరకంట గమనిస్తూ. ఉక్రోషంతో ఆమెను చూశాడు శ్రీను. నేను మాట్లాడితే మీరు తెల్ల మొహం వేసుకోవాల్సి వస్తుంది, తెలిసిన పిల్లవి కదా అని ఊరుకుంటున్నాను అని అన్నాడు పౌరుషంగా. పరిచయం లేకపోతే ఏ అమ్మాయినన్నా అల్లరి పెడతారన్నమాట, అంటే అమెరికాలో మీరు అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉన్నారన్నమాట అని అంది ఏదో కనిపెట్టినట్లు చూపుడు వేల్ని అటూ ఇటూ తిప్పుతూ. ఆమె మాటలకి శ్రీనుకు చిర్రెత్తుకొస్తున్నా ఏమీ అనలేకపోతున్నాడు. ఆమె తీయని మాటలు చిలక పలుకుల్లా వినసగా ఉన్నాయి. అతని మనసు మాటల్ని వింటూ ఎంతో ఆనందం పొందుతుంది. ఆమె ఎంత మాట్లాడినా అలాగే వినాలని ఆరాటంగా కూడా ఉంది. ఆమె తనతో చనువుగానే ఉన్నా తను మాత్రం ఆమెతో అంత చనువును ప్రదర్శించలేకపోతున్నాడు అతను. ఆమె అతనికి ఎదురుగా వచ్చి కూర్చుంటూ మెల్లగా అంది. మీరు నిజంగా చాలా బాగున్నారండి, మీ హైటు, పర్సనాలిటీ, ఆ రంగు, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ బలమైన ఛాతీ ఆమె వర్ణిస్తుంటే తెగ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు శ్రీను. ఇక ఆపండి, అందంగా ఉన్నానని ఒక్క మాటలో చెప్తే సరిపోతుంది కదా, అంతేగాని ఇలా విడమర్చి చెప్పాల్సిన పనే లేదు అని అన్నాడు కాస్త ఇబ్బందిగా. అన్నట్లు మీకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందంట కదా సత్యాతో అని అడిగింది ఆమె. ఆ మాటలకి అతను ఆమె వైపు చూస్తూ, అవును, సత్య మీకు తెలుసా అని అడిగాడు అతను. తెలుసుంటే నయానో భయానో ఆమెను ఒప్పించైనా సరే మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకునేదాన్ని అతన్ని గుచ్చి గుచ్చి చూస్తూ అంది భువన. శ్రీను ఆమె మాటలు తగ్గ ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఆమె తన్ని మాటలతో రెచ్చగొడుతూ ఉంది. ప్రియా ఫోన్ చేయగానే కావాలని ఇంట్లో వాళ్ళని బయటికి పంపించేసిందేమో అని అనుమానం కూడా వచ్చింది శ్రీనుకి. ఆమె వైపు చూశాడు శ్రీను. ఆమె కళ్ళల్లో ఆ ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కోరికలతో రేగిపోతుంది అని ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఎగిరి పడుతున్న ఎదపొంగులని చూస్తూ ఉంటే అతనికి అర్థమైపోతుంది. పాలలాంటి తెలుపుతో మెరిసిపోతున్న ఆమె శరీరాన్ని ముట్టుకుంటే ముడుచుకుపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉంది. ఆమె పల్చటి నైటీలో నుండి అస్పష్టంగా కనిపిస్తున్న అందాలు ఎంతటి మగాడికైనా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. శ్రీను కాసేపు అలాగే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఏదో గుర్తుకొచ్చిన వాడల్లా చప్పున చూపులు పక్కకు తిప్పుకున్నాడు. గబుక్కున లేచి హాల్లోకి వచ్చాడు శ్రీను. అతని వెనకాలే వచ్చింది భువన. అవును, అమెరికా నుండి కేవలం ఈ ఒక్క బ్యాగ్తోనే వచ్చారా అని అడిగింది ఆశ్చర్యంగా అతను చిన్న బ్యాగ్ని చూస్తూ. లేదండి, ఎలాగో ఊరికి వెళ్ళడం లేదు అని ఎయిర్పోర్ట్లోనే లగేజ్ని స్టోర్ చేసి వచ్చాను అని అన్నాడు శ్రీను. అతను సోఫాలో కూర్చొని ఏదో మ్యాగజైన్ తాలూకు మ్యాటర్ గురించి అతనికి వివరిస్తూ ఉంది. ఇద్దరు శరీరాలు మెల్లిగా తాకుతూ ఉన్నాయి. కావాలని ఆమె తనకి దగ్గరగా రాసుకుంటూ కూర్చుంటుంది అని శ్రీనుకు అర్థమైపోయింది. ఆమె ప్రవర్తన అతని చిరాకు కలిగిస్తుంది. అమెరికాలో ఆడపిల్లలు ఎంతో ఫాస్ట్ అని అనుకున్నాడు. ఇండియన్ అమ్మాయిలు ఎంతో అణుకువగా బుద్ధిగా ప్రవర్తిస్తారు అనుకున్నాడు.
కానీ భువనాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ అమ్మాయిలు కూడా అమెరికన్ అమ్మాయిల కంటే ఫాస్ట్ గా అయిపోయినారు అని శ్రీను కనిపించింది. అతను ఇబ్బందిగా మొహం పెట్టి ఆమెకి దూరంగా పక్క జరిగాడు. ఆమె మళ్ళీ అతని దగ్గరగా వచ్చింది. ఆమె దగ్గరుండి వస్తున్న సుగంధ పరిమళం అతన్ని మత్తెక్కించేలా చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందాము అన్నా ఆమె పరవాలను చూస్తుంటే అతని మనసు అదుపు తప్పుతోంది. ఆమె మత్తుగా పిలిచింది, శ్రీను, ఒక్కసారి నన్ను హత్తుకోవా అని అంది. హతాశుడయ్యాడు ఆమె మాటలకి. చటుక్కున పైకి లేచాడు. ఆమెను కోపంగా చూసి, మీ ప్రవర్తన నాకేమీ నచ్చటం లేదు అని అన్నాడు కోపంగా. ఆ మాటల్ని భువన పట్టించుకోలేదు. నా ప్రవర్తన ఎలా ఉంటే ఏం, నేను అందంగానే ఉన్నాను కదా. కోరి కోరి ఒక అందమైన అమ్మాయి ఇలా తనంతట తానే లొంగిపోతుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవడమే కాకుండా అలా దూరంగా పోతున్నారేమిటి అని అంది భువన. చూడు భువన, నేను త్వరలోనే సత్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లికి ముందు ఇలా మరొక అమ్మాయితో సెక్స్ లో పాల్గొనడం నాకు నచ్చదు. పైగా సత్యాకు అన్యాయం చేసిన వాడినవుతాను. ప్లీజ్ నన్ను వదిలేయి అని అన్నాడు అభ్యర్థనగా శ్రీను. భువన కూడా లేచింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని అడగడం లేదు కదా, ఒక్కసారి ఆ సుఖాన్ని అమ్మని కోరుతున్నాను. అమెరికాలో ఉండి వచ్చిన మీకు ఇది మామూలు విషయమే అనుకుంటాను అని అంది అతని వైపు మత్తుగా చూస్తూ. అంటే అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా అమ్మాయిలతో తిరుగుతూ మజా చేస్తారనుకుంటున్నావా? నేను అమెరికాకు వెళ్ళింది మంచి చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం సంపాదించి మా వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావడానికి. అనుకోగా ఉండటం ముఖ్యం అని కోపంగా అన్నాడు శ్రీను. అతని మాటలకి భువన చిన్నబోయింది. అతన్ని ఎంత ట్రాప్ చేసినా ఇక తన బొట్టులో పడేలా లేడు అని అర్థమైపోయింది ఆమెకి. అమెరికాలో ఉండి వచ్చి కూడా ఓ అమ్మాయి గురించి ఇంత పవిత్రంగా ఆలోచిస్తున్నా అతని సంస్కారాన్ని చూసి ఆమె కొంచెం ఆశ్చర్యం వేసినా అతనంటే ఆమె గౌరవం కలిగింది. ఒక్క క్షణం అతని వైపు ఆరాధనగా చూసింది. మరో క్షణంలోనే, సారీ శ్రీను గారు, నేను అతిగా ప్రవర్తిస్తే నన్ను క్షమించండి. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా నేను ప్రవర్తించను అని అంది తలదించుకొని భువన. ఆమె మాటలకి శ్రీను కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. ఏకాంతంగా ఇద్దరూ ఈ గదిలోనే ఉండేసరికి ఆమె మనసు తనపై ఆకర్షితురాలు అయిందని ఊహించాడు అతను. మీరు ప్రయాణం చేసిన అలసట్లో ఉన్నట్లున్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి అంటూ బెడ్రూమ్ వైపు దారి తీసింది భువన. ఆమెను అనుసరించాడు శ్రీను. ఇక తెల్లారే వరకు తనకు డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి తనతో తెచ్చుకున్న నిద్ర మాత్రం వేసుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు శ్రీను. సత్య గురించిన ఆలోచనలు అతని మెదడును ఆవరించాయి. ఆమె రూపాన్ని ఎంత ఊహించుకున్నా ఎలా ఉంటుంది అనే విషయానికి నిర్ధారణ రాలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడు కుందన బొమ్మల తయారై తన కోసం వేచి ఉంటుందేమో అని అలా అనుకుంటూ ఉండగానే అతడు గాఢనిద్రలోకి జారిపోయాడు. తన ఒంటిపైన మెత్తగా ఏదో తగులుతూ ఉన్నట్లు కనిపించడంతో చటుక్కున కళ్ళు తెరిచాడు శ్రీను. ఎంతో కామోద్రేకంతో అతన్ని పెనవేసుకుంటుంది ఆమె. ఒంటిపైన లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. అతను ఆశ్చర్యంగా ఏదో అనుభయంతలో అతని పెదాలని ఆమె పెదాలతో చుట్టేసింది. ఆమె స్పర్శ తగలగానే శ్రీను నరాలు జివ్వున లాగాయి. ఆమెను తన నుండి విడిపించుకోవాలని అతను చేసిన ప్రయత్నాన్ని విరమించుకొని అలాగే ఆమెను గట్టిగా అజేపట్టాడు. అతని చర్యకి భువన మరింత రెచ్చిపోయింది. పూర్తిగా అతని పైకి చేరిపోయి ఆమె రెండు కాళ్ళని అతనికి ఇరువైపులా వేసింది. గాలి కూడా దూరకుండా హత్తుకుంది అతన్ని. ఆమె పరువాలన్నీ అతని శరీరానికి తాకుతూ ఉంటే ఆమె భుజాల నుండి రెండు చేతుల్ని బిగించి మెల్లగా కిందికి జారుతూ ఉన్నాడు అతను. భువన లోకాన్ని మర్చిపోయినట్లు ఎంతో ఆకలిగొన్న దానిలా అతన్ని అల్లుకుపోసాగింది. అతని శరీరంలో అందిన చోటల్లా ముద్దులతో ముంచెత్తుంది ఆమె. తన రెండు చేతులకి తాకింది. నమ్మకంతో అతని రెండు చేతుల్ని ఆమె డ్రాయర్లోకి జోనిచ్చాడు. అతను చేసిన ఆ పనికి మత్తుగా మూలిగింది. ఆమె భరించినట్లుగా అతని పెదాలను కాంక్షగా ముద్దాడింది. వారి పెదాలు కొంచెం సేపు పొడి పడినట్లుగా రాసుకోసాగాయి. ఇద్దరి కళ్ళు మత్తుగా మూతపడ్డాయి. చేతులు మాత్రం వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. ఒక ఊపులో ఆమెని తన నుండి పక్కకు తోసేశాడు శ్రీను. ఆమె వెల్లికిలా పడిపోయింది. అతను లేచి తన ఒంటిపైన ఉన్న బనీన్ని, ప్యాంట్ని గబగబా విప్పాడు. అతను ఆ మాత్రం సమయాన్ని కూడా ఆమెకు దూరంగా ఉండాన్ని భరించలేకపోయాడు. ఆమెపై చేరిపోయి ఆమె పెదాలను గాఢంగా చుమ్మించి అలాగే కిందకి జారాడు. ఆమె కంఠం పైన వెచ్చగా ముద్దు పెట్టగానే ఆమె భారంగా మూలిగింది.
అతను అలాగే కిందకి జారుతూ ఉన్నాడు. అతని చేతుల్ని మెల్లిగా ఆమె ఎదభాగం పైకి తీసుకుని వచ్చాడు. ఆమె భరించలేనట్లు ఆ భాగంలో ఉన్న అతని చేయి పైన తన చేతిని వేసి గట్టిగా హత్తుకుంది. ఆమెలోని కాంక్షను గమనించి చిన్నగా నవ్వుకున్నాడు శ్రీను. ఆమె వేసుకున్న బ్రాని తన 2 చేతులతో తొలగించి అతని మొహాన్ని అక్కడికి చేర్చాడు. అతని పెదాలు ఆమెలోని అమృతాన్ని జారుకుంటున్నట్లు ఆర్తిగా హత్తుకున్నాడు. భువన తమ్మకంతో చిన్నగా మూలిగింది. ఆమెలో ఏదో తెలియని బాధ. అతని నుండి ఆమె ఇంకా ఏదో కోరుకుంటుంది. దాన్ని అతను తీర్చేదాకా ఆమె తేలిక పడేలా లేదు. అతని బలమైన ఛాతీని తన 2 చేతులతో తడుముకుంది. అక్కడ ఉన్న వెంట్రుకల్ని తన చేతి వేళ్లతో చుట్టూ తిప్పుతూ లాగుతోంది. ఆ చర్యకి అతను మరింత రెచ్చిపోయాడు. అతను అలాగే క్రిందకి జారాడు. ఆమె వేసుకున్న ఇన్నర్ని 2 చేతులతో క్రిందకి లాగి అక్కడ ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆమె తీయగా మూలిగింది. అతను ఆమెను పూర్తిగా నగ్నంగా చేశాడు. ఆమె నగ్న శరీరాన్ని అతను చూసి అతని శరీరం మరింత వేడెక్కింది. తెల్లగా మెరిసిపోతున్న ఆమె శరీరాన్ని ఈ ఒక్క రాత్రి తాను అనుభవించే ఛాన్స్ వచ్చినందుకు ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాడు. తన ఒంటిపైన ఉన్న మిగతా గుడ్డల్ని కూడా విప్పేసి పూర్తిగా ఆమె పైకి ఒరిగిపోయాడు. ఇద్దరిలోనూ కోరిక రగిలిస్తుంది. అతన్ని తమకంతో గట్టిగా హత్తుకుంది భువన. అతను ఆమె పైకి వంగి 2 చేతులతో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు పట్టుకోసం. అతను ఊగుతూ ఉంటే ఆమె కూడా పైకి కిందికి ఊగుతూ ఉంది. ఆ తియ్యటి అనుభూతి ఆమె ఎంతో ఉత్సాహంగా అనుభవిస్తుంది. అతను చేసే చర్యకి తనలో ఎక్కడో కలుగుతున్న బాధని తన కొనపంటి పెదాలపై బిగించింది. అతను మరింత రెచ్చిపోయాడు. ఆమెలో బాధ అధికమయ్యేసరికి తన 2 చేతుల్ని అతని భుజాలపైకి గట్టిగా అదిమి పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా ఆమె మెల్లిగా మూలగడం ప్రారంభించింది. ఇద్దరి శరీరాలు చెమటతోనే తడిచిపోయి ఉన్నాయి. ఆమెని హత్తుకొని ఆమె పెదాల్ని ముద్దాడాడు. ఆమె అతని పెదాల్ని కాంక్షగా ముద్దాడింది. రాను రాను బాధ అధికంగా కావడంతో ఆ బాధని భరించలేక కాస్త గట్టిగా అరవడం ప్రారంభించింది. అయినా కూడా అతన్ని వారించే ప్రయత్నమే చేయలేదు. అంత బాధలోనూ ఆమె ఏదో సుఖాన్ని అనుభవిస్తూ ఉంది. శ్రీను మొహానికి పట్టిన చెమట బిందువులు రాలి ఆమె ఎదభాగాన్ని స్పృశించాయి. ఆమె మొహం కూడా చెమట బిందువులతో నిండిపోయింది. శ్రీను ఒంట్లో ఓపిక నశించిపోయే సమయానికి ఇద్దరిలోనూ ఒకేసారి ఏదో సంతృప్తి కలిగింది. అతను అలసటగా ఆమె మీద నుండి పక్కకు ఒరిగిపోయాడు. ఆ ఆనందాన్ని అతను అనుభవించే సమయానికి అతని గుర్తుకు వచ్చింది సత్య. అంతే, తను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చింది. చటుక్కున బెడ్ పై నుండి లేచాడు శ్రీను. భువన వైపు చూశాడు. ఆమె ఎంతో ఆనందంతో అతను నవ్వుతూ చూస్తుంది. భరించలేకపోయాడు శ్రీను. 2 చేతులు తలని గట్టిగా పట్టుకొని గట్టిగా నో అని గట్టిగా అరిచాడు. 2 క్షణాల్లో ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది భువన. శ్రీను గారు, ఏం జరిగింది, ఎందుకలా అరిచారు అని కంగారుగా అడిగింది భువన. అతను మొహం పైన ఉన్న 2 చేతుల్ని మెల్లగా తొలగించి ఆమె వైపు చూశాడు. ఆమె ఒంటిపైన నైటీ ఉంది. మెల్లిగా తన వైపు చూసుకున్నాడు. తన ఒంటిపైన కూడా బట్టలు వేసే ఉన్నాయి. అంటే తను ఎంతసేపు కలగన్నాడన్నమాట. ఆ విషయం అర్థం కాగానే అతను తేలిగ్గా నిట్టూర్చాడు. శ్రీను గారు, ఆర్ యు ఓకే అని మళ్ళీ అడిగింది భువన. శ్రీనుకి ఆమె వంక చూడటానికి కూడా సిగ్గేసింది. ఆమెను అంత నీచంగా ఊహించుకున్నందుకు తనను తానే తిట్టుకున్నాడు. అంతలోనే కాలింగ్ బెల్ కొట్టిన శబ్దం వినిపించింది. శ్రీను టైం చూసుకున్నాడు. ఉదయం 7 గంటలు. ఆ వచ్చింది తన వాళ్లే అనుకున్నాడు. భువన వెనకనే తాను నడిచాడు. తలుపు తీయగానే ఎదురుగా అమ్మ, నాన్న, చెల్లెలు, మామయ్య, అత్తమ్మ అందరూ కనిపించారు. అతని చూపులు సత్య కోసం వెతుకుతూ ఉన్నాయి. సత్య కనిపించలేదు. ఆరీ వెధవా, మేమంతా నీ కోసం ఊర్లో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మమ్మల్ని అందరినీ కాదని నేరుగా మీ మామయ్య ఇంటికే వచ్చి నీ భార్యతో ఉండిపోయావా అని అన్నాడు శ్రీను వాళ్ళ నాన్న. ఉలిక్కి పడ్డాడు అతని మాటలకు శ్రీను. తను భార్యతో ఉండటమేంటి అతనికి అయోమయంగా అనిపించింది. అప్పుడు గమనించాడు, భువనా, ప్రియ ఇద్దరు తనని చూసి నవ్వుకోవడం అతనికి అర్థమయ్యింది. వారిద్దరు కలిసి నాటకం ఆడారు అని. ప్రియ నవ్వుకుంటూ అంటోంది, అన్నయ్య నిన్ను గుర్తుపట్టాడా, చెడు గుణాలు ఏమీ లేవు కదా అని అంది కాస్త నెమ్మదిగా ప్రియ. నన్నే కాదు, నా పేరును కూడా మర్చిపోయాడు బావా. భువన అనగానే గుర్తుపడతాడు అనుకున్నాను. తను కాబోయే భార్య పూర్తి పేరు సత్య భువన అన్న విషయం కూడా మర్చిపోయినా అమాయకుడికి ఇంక చెడు గుణాలు ఏముంటాయి అంటూ
అతని అపురూపంగా చూస్తున్న సత్య వైపు కాసంత కోపంగా చూసి వెంటనే ఆనందంగా నవ్వుకున్నాడు శ్రీను. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.